ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనమండలి సభ్యురాలు వరదు కళ్యాణి గారు మా గెస్ట్గా రావడం జరిగింది. సో ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మన మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేకమైన హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ టైంలో ఎక్కువ చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వం ఏదంటే ఇది ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు ఈ కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే అతి తక్కువ టైంలోనే ఎక్కువ చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వము ఏదంటే ఈ కూటమి ప్రభుత్వం అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా, రైతుల వ్యతిరేక ప్రభుత్వంగా, ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వంగా, నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా ఏ ఒక్కటి అంటే సూపర్ 6 అని హామీలు ఇచ్చామని ముందుకు వచ్చారు. సూపర్ 6లో కూడా ఒక 3 హామీలేమో అర్రకొర్రో కంప్లీట్ చేశారు. మిగతా 3 కూడా ఇవ్వలే. ఎందుకంటే మొదటి సంవత్సరము గ్యాస్ 1 సిలిండరే ఇచ్చి మమ అనిపించుకున్నారు. తర్వాత ఇప్పుడు అది బస్సు ఒకటి చెప్తే ఫ్రీ బస్ అని చెప్పారు, మహిళలకు ఉచిత ఫ్రీ బస్ అని చెప్తే దాంట్లో 15 సర్వీసెస్ ఉంటే 5 సర్వీస్కు పరిమితం చేశారు. అదేవిధంగా ఇంకా అమ్మఒడి, మనం అమ్మఒడి అంటాం. సో మన పథకమే వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి తల్లికి వందనము ఇంకా చాలామంది విద్యార్థులకు అందని పరిస్థితి. సో ఇంకా అంటే ఇప్పటికే ఇంకా మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ మళ్ళీ రెడీ చేయాలి, కానీ ఇంతవరకు కూడా దాన్ని ఇంకా రెడీ చేయలేదు. సో ఇలాగా చెప్పుకుంటూ పోతే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే పరిస్థితి లేదు, నెరవేర్చలేదు కూడా అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదైతే మహిళలకు ఇచ్చిన అనేక హామీలు ఈరోజు ఆడబిడ్డ నిధి అది ఎంతో ఇదిగా ఆయన అనేక సభలలో కూడా చెప్పడం జరిగింది. ఆడబిడ్డ నిధిని ఖచ్చితంగా ఇస్తాను, మన ఆడబిడ్డలు కదా అని చెప్పారు. సో అందరం కూడా అనుకున్నాం, సో ఆడబిడ్డ అంటే ఒక సెంటిమెంట్ ఖచ్చితంగా ఇస్తారనుకున్నాం. కానీ ఈరోజు ఆడబిడ్డ నిధికి కూడా ఎగనామం పెట్టే పరిస్థితి, నిరుద్యోగ భృతి లేదు. సో ఇలాగా 50 సంవత్సరాలు దాటిన బీసీ వాళ్ళకు తర్వాత పెన్షన్స్ లేవు. సో ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఈరోజు ఉద్యోగస్తులు కూడా చాలా ఏ రోజైతే ఉద్యోగస్తులందరూ కూడా ఈ ప్రభుత్వం అధికారం రావడానికి వాళ్ళు కూడా ఓట్లు 1 సైడ్ వేశారు. సో వాళ్ళకు కూడా ఈరోజు న్యాయం చేసే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క వర్గము కూడా ఈరోజు గమనించారు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు మనం అధికారంలోకి తెచ్చుకున్నామా అని. ఈరోజు బాధపడని వాళ్ళు లేరు, అందరూ కూడా బాధపడుతున్నారు. ఎప్పుడు మళ్ళీ మన జగనన్న వస్తాడు, మళ్ళీ జగనన్న ఎప్పుడు సీఎం చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు మన జగనన్న ఏదైతే మహిళా పక్షపాతి ప్రభుత్వంగా మనం కొనసాగించామో ఈరోజు మహిళా పక్షపాతి ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వము కొనసాగిస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, వచ్చే కాలానికి మళ్ళీ మనం ఖచ్చితంగా మన అందరము జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరూ కూడా కష్టపడతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మల్లాదన్న విష్ణు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.